రోజుకు ఓట్లు దగ్గర పడుతుంటే ఇంకా సమయం లేదు మిత్రమా అన్నట్టే తయారైతుర్రు లీడర్లు. కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే పబ్లిక్లో తిరుగుతున్నారు. అందరేమో కానీ ఏపీ సీఎం జగనాల్ సారు జోరు మామూలుగా లేదు. సిద్ధం సిద్ధం అనుకుంటా పబ్లిక్ను ఓట్ల యుద్ధానికి తయారు చేసినట్టే యాత్రల మీద యాత్రలు చేసుకుంటా మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నాడు. అన్నట్టు సార్ బస్సు యాత్ర ఏం దాకొచ్చిందో ఒక్కసారి చూద్దాం పార్రే. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది. పేదలు ఓ వైపున, పెత్తందారులందరూ మరో వైపున. ఈ పెత్తందారులందరినీ ఓడించేందుకు, పేదల పక్షాన నిలబడేందుకు నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. ఇట్టా ఒత్తుడుతోనే చక్కగా ఎగస్ పార్టీ వాళ్ళకు జూటి పెట్టిండు సీఎం జగనాల్ సారు. చిక్కటి చిరునవ్వులతో మీ బిడ్డ మీ కాడికి వచ్చిండు అనుకుంటా పబ్లిక్ కు పూసగుచ్చిండు. అంతేకాదు గుంపులు కట్టిన, గ్రూపులు పెట్టిన, మీ అండదండలు ఉన్నంత కాలం మీ బిడ్డకేం కాదు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. 5 ఏళ్లుగా మీ బిడ్డ పరిపాలన చూశారు. 5 ఏళ్లుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలలో వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడం చూశారు. 5 ఏళ్లుగా మనం అమలు చేస్తా ఉన్నా. మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. ఓట్లు దగ్గర పడుతుంటే సిద్ధం అనుకుంటా పబ్లిక్ ను సిద్ధం చేసేందుకు బస్సులు కట్టుకొని బయలుదేరిన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. ఇక యాత్రల రాంగపోంగ పబ్లిక్ ను పలకరిస్తున్నాడు, మంచి చెడ్డలు అరుచుకుంటున్నాడు. మీ బిడ్డని మీరే గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి, దానికి మీరంతా సిద్ధమేనా అని పబ్లిక్ ను అడుగుతున్నాడు. ఇక పొద్దుముకి ఎమిగనూరులో పెట్టిన ఒక సభలో మాట్లాడుకుంటా ఎగస్ పార్టీ వాళ్ళను పొట్టు సాపించిండు. మన సామాజిక పరివర్తనల విప్లవ రథాన్ని ఆపేందుకు గత 5 ఏళ్లలో జరిగిన ప్రయత్నాలను గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయమని కోరుతా ఉన్నా. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని అడుగుతా ఉన్నా. ఇగో ఇట్టా సారు సిద్ధమా అనుకుంటా యాత్రలు చేస్తుంటే పోయిన కాడల్లా మేమంతా సిద్ధమే అన్నట్టే బ్రహ్మరథం వాడుతున్నారు పబ్లిక్. ఎదురుగా పోయి ఎదుర్కొంటున్నారు, గిఫ్ట్లు ఇస్తున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. అట్టా కొడుమూలుకు పోయిన జగన్ కు చేనేతన్నలు మగ్గం బహుమతికి ఇస్తే ఒక యాదవ్ అన్న గొర్రె పిల్లనిచ్చిండు. ఇగో ఇట్టా ఓట్లు దగ్గర పడుతుండటంతో సీఎం జగనాల్ సార్ రువ్వడి మీద ప్రచారం చేస్తున్నాడు. మరి చూడాలే ఓట్ల నాడికి ఎట్టుంటది ఏంది అనేటిదిగా. రాజకీయం అంటే చిన్నగా ఉంటుందా? అవసరాన్ని బట్టి మాట్లాడాలి, అవసరాన్ని బట్టి మారాలి. అధికారం ఉన్న కాడుంటేనే పబ్లిక్లో పతారా ఉంటుంది అన్నట్టే అవుతున్నది ఇప్పుడు రాజకీయంలో. బెల్లం ఉన్న కాడనే ఈగలాలుతాయి అన్నట్టు అధికారంలో ఉన్న పార్టీలనే లీడర్లు ఉండాలి అన్నట్టు తయారయ్యింది. అట్లిట్లా చిన్నగా మెల్లగా అధికారం పోయినాక కారు మొత్తం ఖాళీ అవుతుంది. ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు కారు దిగి చేయేస్తుర్రు. ఇక చూడుర్రి, ఒకళ్ళని కాదని ఒకళ్ళని పట్టకొగలు, ఒకళ్ళ వెనక ఒకళ్ళు అన్నట్టు కారు పార్టీలు ఉన్న లీడర్లంతా కారు దిగేందుకు తయారైతున్నారు. కాంగ్రెస్ వాళ్ళతోని చెయ్యేసి అడుగేద్దానికి తయారైతున్నారు. కారు దిగుడు ఖాయం, చెయ్యేసి దిగుడు పక్కా అని అందరు అనుకుంటున్నట్టే కేకేసారు వాళ్ళ బిడ్డ విజయలక్ష్మి మేడం కారు దిగుతున్నామని చెప్పకనే చెప్పారు. రేపో మాపో పార్టీల షరీక్ అయ్యేందుకు అన్ని తయారు చేసుకుంటున్నారట. అట్ట నాయన బిడ్డ ఇద్దరు పోయి సీఎం రేవంత్ రెడ్డి సార్లు కూడా కలిసొచ్చుడుతోని ఇక అయిపోయింది. ఇద్దరు గులాబీ షెల్లబట్టను తీసేసి 3 రంగుల షెల్లబట్ట కప్పుకోడు ఖాయమే అనుకుంటున్నారు చాలా మంది. ఇప్పటికే కార్ పార్టీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కారు దిగి పార్టీలో షరీక్ అయిండు. ఆయనకు ఎంపీ టికెట్ కూడా ఇచ్చిరు పార్టీ వాళ్ళు. ఇటు దానం నాగేందర్ కూడా ఇప్పటికే పార్టీలో షరీక్ అయ్యారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సార్ సుత కారు దిగి పార్టీ వాళ్ళతో కలిసి వస్తాడు అనేటి గుసగుసలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అట్టనే ఇప్పుడు కేకే సార్ వాళ్ళ బిడ్డ షరీక కూడా ఖాయం అయినట్టే అనుకుంటున్నారు చాలా మంది. I am joining Congress, but I'll take my time. I am joining Congress. There is no compromise on that. There is nothing like that. I am going back to my mother party, which I have left some 10 years back. I have been feeling this for last 5 years, if not 10 years. For last 5 years, if you were to see my parliamentary speeches, I have always supported India Bloc, which was to the consternation of my leader KCR. I did not bother.
I supported India bloc. ఇట్ట ఒకలెనక ఒకలు కారు దిగిపోతుంటే కారు పార్టీలు ఉన్నోళ్ళు కారాలు మిలియాలు నూరుతున్నారు. నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుల్లలైనట్టే చేస్తున్నారు అనుకుంటా గరం అవుతున్నారు. అందరేమో గాని కేకేసారి కొడుకే సారి మీద కారాలు మిలియాలు నూరిండు. ఇవాళ పార్టీకి మీరు అవసరము, మీ ఒక అడ్వైజ్ అవసరము, మా పార్టీ మీద అవసరము, మీరు ఉండుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇంకా దాని తర్వాత ఈజ్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్, హీ షుడ్ నో మచ్ బెటర్ వై ఈస్ గాన్. ఈజ్ నాట్ డిస్కసింగ్ మీ, ఆయనకు మంచిగా తెలిసి ఎందుకు వెళ్ళారో ఆయనకు తెలియాలి. ఇంకా దానికంటే ఎక్కువ ఆయన కంటెంట్ అంటే అంతేకాదు కేటీఆర్ సార్ కూడా ట్విట్టర్ కు ఇట్లా గట్టి రాసుకొచ్చిండు. ఇట్టా ఒకలెనక ఒకలన్నట్టే చీమలు దారి పట్టినట్టే కాంగ్రెస్ లకు దారి పడుతున్నారు. చూస్తుంటే రాను రాను కాలు ఖాళీ అయితట్టే ఉన్నది అనుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. చూడాలి ఎట్టయితుందో ఏమైతుందో. ఇక చేతులున్న సెల్ ఫోన్కు లాకులు ఒక్కింట్లో ఉండేటి ఆల్మగళ్ళు కూడా ఒకరిది ఒకరికి తెలియదు. అసొంటిది మనకు తెలియకుండానే మనం మాట్లాడేటి ఇంట్లో కూర్చొని ఇంకొకళ్ళు ఈనేటి ఇగిరం చేసిర్రంటే మామూలు ముచ్చట్న. అగో ఇప్పుడు తెలంగాణ అంతటికి గా ఫోన్ ట్యాపింగ్ కేసు సల్ల చెమటలు పట్టిస్తుంది. తీగలాగితే దొంగ అంతా కదిలినట్టు కేసులు రోజుకో కొత్త కోణం బయటపడుతుంది. ఇక చూడుర్రి ఏమైందో. తీగలాగితే డొంకంతా కదిలిందాట. ఆగో అట్టనే ఉన్నది ఫోన్ ట్యాపింగ్ కేసు ముచ్చట కూడా. గా కేసుల రోజుకో ముచ్చట బయటకు వస్తున్నది. ఒక్కల్ని కదిలిస్తే 4 పేర్లు బయటపడుతున్నాయి. ముందుగాల ప్రణీత్ రావును పట్టుకొని కూపీ లాగితే ఏఎస్పీ భుజంగరావు, సిఐ తిరుపతన్నలు బయటపడ్డట్టు ఇప్పుడు ఇంకొక పోలీస్ అధికారి రాధాకిషన్ రావు ముచ్చట బయటపడ్డది. ఇంతకు మునుపు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పని చేసినప్పుడు మనోడు కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటోళ్ళు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు ఫోన్లలో ఏమేం మాట్లాడుకుంటారు అనేటిదంతా ఈయనేదాట. అందుకనే ఇప్పుడు ఆయనను కూడా అరెస్ట్ చేసి ఈ అధికారులు. అంతేకాదు ఇప్పటికే భుజంగరావును తిరుపతన్నను జైలుకు కూడా పంపించిలాట. ఇక ఇప్పుడు రాధాకిషన్ రావును కూసోబెట్టి కూపీ లాగేతందుకు తయారైతున్నారు ఆఫీసర్లు. మరి సార్తో మాట్లాడితే ఇంకా ఎవరెవరి పేర్లు బయటపడతాయో అని అనుకుంటున్నారట చాలా మంది. ఇంకా ఈ కేసులో ఎవరెవరున్నారు, ఇంకెవరెవరి పేర్లు బయటపడతాయో అని చాలా మంది బుగులు పడుతున్నారు అట. ఇక ఇదిట్టుంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో బగ్గు అంటుంది. గోడసాటుకు నిలబడి మంది ముచ్చట్లిన్నట్టు తెలంగాణలో పాత సర్కారు అధికారంలో ఉన్నప్పుడు పడిబడని పార్టీలోళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఫోన్లలో ఏమేం మాట్లాడుకుంటున్నారు ఏంది కథ అనేటిదంతా ముందుగాలనే ఈనేటోళ్ళాట. అంతేకాదు అందులో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఫోన్ కూడా ఇంతకు మునుపు ట్యాపింగ్ చేసిలనే ముచ్చట్లు కూడా వినపడ్డాయి. ఇక ఇప్పుడు గీ ముచ్చట బయటపడ్డాక నాదంటే నాది ట్యాపింగ్ చేసిలని ఒకలెనక ఒకరు బయటకు వస్తున్నారు. అట్ట పువ్వు పార్టీ లీడరు రఘునందన్ రావు సార్ కూడా నా ఫోన్ ట్యాపింగ్ చేసిరు అన్నట్టే చెప్పుకొచ్చిండు ముచ్చట. ఇక ఈ కేసులో వీళ్ళేనా ఇంకెవరన్నా ఉన్నారా అనేటిదంతా తెలుసుకునేటి ఈగలం చేస్తున్నారు అధికారులు. ఇట్ట ఈ కేసులో ఒక్కొక్కరిని కదిలిస్తుంటే కొత్త ముచ్చట్లన్నీ బయటకు వస్తున్నాయి. ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. మరి చూడాలి ఇంకెవరెవరి పేర్లు బయటకు వస్తాయి ఏంది అనేటిదిగా రేపు. ఇవాళ ఇంట్లే రేపు మంట్లే అని అంటుంటారు పెద్దలు. ఇవాళ ఇక్కడ ఉన్నోళ్ళము రేపు ఏడుంటామో ఏం చేస్తుంటామో అని అంటుంటారు. అంటే రేపటి దానికి రూపం ఉండదన్నట్టు. అగో అట్లనే ఇవాళ ఒక పార్టీ రేపు ఇంకొక పార్టీలా అన్నట్టు లీడర్లు కండువాలు మారుస్తున్నారు. అగో అట్లా కండువా మార్చినందుకే కడియం సార్ మీద కచ్చగట్టినట్టే చేసిర్రట. ఏం చేసిర్రు, ఎవరు చేసిర్రు అనేదంతా ఒక్కసారి అరుచుకొని వద్దాం పార్రి. ఉన్నప్పుడు ఉట్ల పండుగ లేనప్పుడు లొట్ల పండుగ అన్నట్టు అవుతుంది ఇప్పుడు రాజకీయంలా. నిన్న మొన్నటి దానిక కలిసి చెట్టపట్టాలు వేసుకొని తిరిగినోళ్ళు ఇవాళ ఒకరి మీదకి ఒకరు పండ్లు పటపటపడ కొరుకుతున్నారు. అట్టా నిన్న మొన్నటి దానిక కారు పార్టీలనే ఉన్న కడియం శ్రీహరి మోకాన్ని గాన రాకుండా ముసుగులేస్తున్నారు కారు పార్టీ కార్యకర్తలు. అగ చూడోరి బ్యానర్ల మీద ఉన్న కడియం శ్రీహరి మోకం గాన రాకుండా ఎట్ట స్టిక్కర్లు అతికిస్తున్నారో. హన్మకొండలో పెట్టిన కారు పార్టీ కార్యకర్తల మీటింగ్ లో కట్టిన ఫ్లెక్సీల మీద ఉన్న కడియం ఫోటో గాన రాకుండా కారు పార్టీ ఇగో ఇటువంటి ఈగ్రం చేస్తున్నారు. నిన్నటి దానిక కారు పార్టీలనే ఉన్న కడియం శ్రీహరి ఆయన బిడ్డ కావ్య ఇప్పుడు షెయి పార్టీల షరీకైతులు అనేది ముచ్చట ఇనొస్తుండే కదా. అగో గా ముచ్చట మీదనే ఇప్పుడు ఆయన బొమ్మ గాన రాకుండా చేస్తున్నారు అనుకుంటున్నాడు చాలా మంది. ఇక ఇదిట్టుంటే ఇప్పటికే కడియం శ్రీహరి బిడ్డ కావ్యకు వరంగల్ కారు పార్టీ తరపుకించి ఎంపీ టికెట్ కేటాయించారు. అయినాక కూడా నాకు టికెట్ ఏం వద్దు అని కావ్య అక్క చక్కగా కేసీఆర్ సార్కే ఉత్తరం రాసిందట. అట్ట ఇప్పుడు నాయనతోని కలిసి షెయి పార్టీల షరీక్ అయ్యేటట్టుంది కావ్యక్క
కూడా అనేటి గుసగుసలు గుప్పు అంటున్నాయి రాష్ట్రంలో. అంతేకాదు షెయి పార్టీల షెరిక కావాలని షెయి పార్టీ పెద్దోళ్ళు కడియం సార్ ఇంటికి కూడా పోయి వచ్చిరాట. తెలంగాణ షెయి పార్టీ పెద్ద మనిషి మున్షి మేడం కూడా పోయిందట. కారు దిగిండు. షెయి పార్టీ వాళ్ళు సుత రమ్మంటున్నారు. ఇక సారు సుత షెయిల షెయి వేసి నడుచుడు ఖాయమైనట్టే అనుకుంటున్నారట ఇంతమంది. నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఫర్ వేరియస్ రీజన్స్ పార్టీ ఈజ్ లూజింగ్ గ్రౌండ్. ఫర్ వేరియస్ రీజన్స్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ బీఆర్ఎస్. ఏమో మరి ఎట్టుంటదో అనేది చూడాలి. కానీ పాత బ్యానర్లు కట్టి కడియం సార్ ముఖంగానే రాకుండా స్టిక్కర్లు వేసే బదులు కొత్త ఫ్లెక్సీ కొట్టించుకుంటేంది అంటున్నారట. ఇప్పుడు ఈ ముచ్చటకైనా పడిపడని పార్టీలోళ్ళు. ఏమో తీయాలి గయ్యన్ని మనకెందుకు ఇయ్యాల అనుకుంటారు, రేపు వాళ్ళే మంచుకుంటారు. నడిమిట్లా మనమే బదనామా అవుతాం. మనకెందుకు తీయాలి గయ్యన్ని. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు మన ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులతోని మస్తు సంబరంగా నెలంతా 5 పూటలు నమాజులు చేసుకుంటా గడుపుతారు. మాసం అంతా రోజుకోకాడ ఇఫ్తార్ విందులు పెడుతుంటారు. గా విందులకు కులాలు మతాలు అని తేడా లేకుండా పెద్ద పెద్దోళ్ళు పోయి ముస్లిం సోదరులు పెట్టేటి విందులను ఆరగించి వస్తుంటారు. అగో అట్లా ఇప్పుడు కేటీఆర్ సార్ కూడా ఓ కాడికి ఇఫ్తార్ విందుకు పోయిండట. గా ముచ్చటేందో అరుసుకుని వద్దాం పర్రి. ఇగో ఇట్ట భుజం మీద ఎర్ర దస్తి గుడ్డ కప్పుకొని ముస్లిం సోదరులతోని నమాజ్ చేసి ఇఫ్తార్ విందు చేసిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. ముస్లిం సోదరులు నమాజ్ చేస్తున్నంతసేపు సారు సుత కాళ్ళు మలుసుకొని నమాజ్ అయిపోయిందాక అయితేనే కూర్చున్నాడు. అటంక ముస్లిం సోదరులతోని కలిసి ఇఫ్తార్ విందు చేసిండు. అట్ట విందు భోజనం అయిపోయినాక ముస్లిం సోదరులకు వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు ఏమేం చేసిరో అన్ని పూసగుచ్చిండు. కేసీఆర్ గారి 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఎన్నడూ కూడా మనం మతం పేరు మీద రాజకీయం చేయలేదు. మనిషిని మనిషిగా చూసుకున్నాం. किसी को कभी मजहब के नाम पे अलग करके सियासत नहीं करे केसीआर साहब. केसीआर जैसे सेक्युलर लीडर जो किसी से नहीं डरते हैं और किसी से भी लड़ने के लिए तैयार है, ऐसे लीडर की हिफाजत, ऐसे लीडर को और ताकतवर बनाना, उनको मजबूत करना हम सबकी जिम्मेदारी है. ఇంతకు మునుపు కులాలు మతాలు ఏం లేకుండా అందరిని సమానంగా చూసినాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. సిరిసిల్లలో ఉన్న ముస్లిం షాదీఖానాలో పెట్టిన ఇఫ్తార్ విందుకు పోయి కేటీఆర్ సారు ఇగో ఇట్ట వాళ్ళ గురించి మంచిగా చెప్పుకుంటానే పడిపడని పార్టీలకు సురికలు పెట్టిండు. నడుమ హిందీలో మాట్లాడుకుంటా ముస్లిం అన్నదమ్ములను మస్తు ఖుషి చేసిండు పోండి కేటీఆర్ సారు. ఓట్ల పండుగ వస్తే చాలు నాయకులు ఓటర్లను తమ దిక్కు తిప్పుకునేతానికి తీరు ఏకమాత్లు చేస్తుంటారు. అందరి దృష్టి తమ మీదనే ఉండాలన్నట్టు వాటి మీద ఫోటోలు కూడా వేసి కానుకలు లెక్కనే ఇస్తుంటారు. ఇంతమంది లీడర్లు అయితే వాళ్ళ పార్టీ గుర్తు ఏముందో గదే ఇస్తుంటారు. అట్లనే ఇప్పుడు ఏపీలో కూడా ఒక లీడర్ అన్న వాళ్ళ పార్టీ గుర్తును పబ్లిక్కు పంచేతందుకు పెద్ద గోదామే పెట్టిండట. మరి ఎవరిలైనా ఏందా గుర్తు అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో పార్రిగా ఓట్లు వచ్చినాయంటే చాలు లీడర్లు పబ్లిక్ ను ఎట్లనన్నా చేసి వాళ్ళకెళ్ళి మలుపుకుని ఎగిరం చేస్తుంటారు, బహుమతులు ఇస్తుంటారు. ఇంతమంది వాళ్ళ పార్టీ గుర్తు ఏముందో అదే పబ్లిక్ ఇచ్చి ఇగో గిదే మా గుర్తు, దీని మీదనే మీ ఓటేసి మమ్మల్ని గెలిపియాలే అని ఓట్లు అడుగుతుంటారు. ఇది అందరికి ఎరుకున్న ముచ్చటే కదా. అగో అట్లనే ఇప్పుడు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం సైకిల్ పార్టీ అభ్యర్థి దూలపాల నాగేంద్ర కుమార్ స్టిక్కర్ వేసిన సైకిళ్లను పబ్లిక్ కు పంచేతందుకు తయారైతుర్రట. అందుకనే గా సైకిళ్ల మీద నరేంద్ర కుమార్ సార్ బొమ్మలు అతికిచ్చి చింతలపూడి ఊళ్ళో ఉన్న బియ్యం మిల్లుల సైకిల్ డంపును పెట్టిర్రట. మరి ఈ ముచ్చట ఎట్లెరికైందో ఏమో గాని ఓట్ల అధికారులు చక్కగా వీటిని పట్టుకుర్రు. బైసికల్స్ కూడా ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ వారి ద్వారా అవి డిస్ట్రిబ్యూట్ కాబడుతున్నాయి అనేసి మాకు వచ్చిన సమాచారం మేరకు ఇమీడియట్గా ఎంసీసీ ఆఫీసర్ అయినటువంటి రూరల్ పరిధిలో వారు ఎంసీసీ ఆఫీసర్ కాబట్టి వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి. ఇమీడియట్గా ఎఫ్ఎస్టీ టీం కూడా అక్కడికి రష్ అయ్యారు. రష్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు వెరిఫై చేసుకున్న దాని మీద అక్కడ 567
బైసికల్స్ ఐడెంటిఫై చేయడం అయింది. ఆగనట మొత్తం 567 సైకిళ్ల మీద సైకిల్ పార్టీ అభ్యర్థి దూలపాల నరేంద్ర బొమ్మ ఉన్నదట. వీటిని అన్నిటినీ పట్టుకొని సీజ్ చేసిర్రట. మరి సైకిల్ గుర్తు కాబట్టి సైకిల్ ఇచ్చే ఇగ్రం చేస్తుర్రు గాని అదేవో విమానం గుర్తుంటే విమానం ఇచ్చేటోళ్లే ఉండెనో అని అనుకుంటుర్రట ఇప్పుడు అక్కడి పబ్లిక్. మరి చూడాలే ఈ సైకిళ్ల పంచాది ఏడి దాకా పోతుంది అనేటిదిగా. నా చిన్నగున్నప్పుడు గుడ్ ఫ్రైడే అని బడికి సెలవు ఇచ్చేది. వారానికోసారి శుక్రవారం వస్తుంది కదా, ప్రతి శుక్రవారం నాడు ఇట్లనే సెలవిస్తే మంచిగుండు అని అనుకునేదాన్ని. కానీ అసలు ఈ గుడ్ ఫ్రైడే అంటే ఏంది అనేటిది కూడా తెలియదు అప్పుడు. మరి ఇక ఇప్పుడన్నా తెలుసా అని అనుకోకుర్రి, ఇప్పుడు తెలుసులే అన్నట్టు ఈ ఏడు గుడ్ ఫ్రైడే ఎక్కడెక్కడ ఎట్లెట్లా చేసుకున్నారో ఒక్కసారి చూద్దాం పారి. గుడ్ ఫ్రైడే నాడు అంటే క్రైస్తవ అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లకు ఓ పండుగ లెక్కనే అన్నట్టు. అందుకే పొద్దుగాలనే అందరూ తయారై దగ్గర పట్లున్న చర్చిలకు పోయి ప్రార్థనలు చేసిర్రు. యేసయ్య గొప్పతనాన్ని పొగుడుకుంటా పాటలు పాడిర్రు. మధ్యలో ప్రార్థనలు చేసుకుంటా మా సంబరంగా జరుపుకుర్రు. అట్లనే ఆదిలాబాద్ దిక్కు క్రైస్తవ సోదరులంతా ర్యాలీగా బయలుదేరిర్రు. తొవ్వ మొత్తం యేసయ్య పాటలతోని ప్రార్థనలతోని మార్మోగిచ్చిర్రు. ఒక అన్న శిలువు మోస్తుంటే పక్క పొంటున్నోళ్ళు పాటలు పాడుకుంటా కదిలిర్రు. ఇగటు నెల్లూరు దిక్కు చర్చిలలో యేసయ్యకు ప్రార్థనలు చేసిర్రు, పాటలు పాడిర్రు. గుడ్ ఫ్రైడే ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు జరుపుకుంటున్నాం అని చెప్పుకొచ్చిర్రు. యేసయ్యను దలుచుకుంటా ఆ యాళ్ళ జరిగిన ముచ్చట్ను మళ్ళోసారి యాది చేసుకుర్రు. ఇట్లా ఆడా ఈడా అని ఏం కాదు, అన్ని తెలుగు రాష్ట్రంలోన్న అన్ని దిక్కుల్లా అన్ని చర్చిలల్లా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేసిర్రనుకో రాదుర్రి. మాడు వగిలే ఎండలు జయంగా ఓ దిక్కేమో తాగేతానికి నీళ్లు లేక జనం అరిగోసపడుతున్నారు. ఇంకో దిక్కు రైతులేసిన పంట ఎండి ఎరగారిపోతుందని నెత్తికి షేయి పట్టుకొని నీళ్ళో రామచంద్ర అని మొత్తుకుంటున్నారు. అట్లనే ఎండిపోతున్న పంటను చూడలేక ఓ రైతు ఆ పంట దూప తీర్చేతానికి ఏం విగ్రహం చేస్తుండో చూడురిగో. గీ దునియాల ఎంత రాసినా ఓడవని కష్టం, ఎంత చెప్పినా తీరని కష్టం ఎవలదన్నా ఉన్నదంటే అది ఒక్క రైతులదే. ఓ దిక్కు అప్పులు చేసి పెట్టుబడి పెడితే పంట దిగుబడి రాక ఒకళ్ళ అనుకున్నంత పంట వండినా పండించిన పంటకు గిట్టుబాటు ధరియ్యక రైతన్నలు పడుతున్న గోసలు అన్ని ఇన్ని కావు. ఇక ఇప్పుడు ఇది సాలదన్నట్టు నీళ్ళ కష్టాలు కొంత మోపైనాయి రైతుల పానాలకు. కన్న బిడ్డలోలిగానే సాదుకున్న పంట కళ్ల ముంగట్నే ఎండిపోతుంటే చూడలేక చూసి తట్టుకోలేక గీ రైతన్న ట్యాంకర్లల్లా నీళ్లు తెచ్చి పొలానికి తడివెడుతున్నాడు. కరీంనగర్ జిల్లా ముగ్దుంపూర్ అనే ఊళ్ళో ఉండే పూరెల్ల అంజయ్య అనే గీ రైతుకు 3 ఎకరాల భూమి ఉందట. అందులో ఓ ఎకరన్నర దాకా వరి పంటేసిండట. అసలే ఎండాకాలం, ఇటు బోర్లు ఎండిపోయినాయి. ఇంతకు మునుపటి లెక్కన కాలువల పొంటి నీళ్ళోటి వస్తలేవు. అందుకనే పెట్టిన వరి పంట అంతా కళ్ల ముందే ఎండిపోతుందని ఇగో ఈసొంటి తిప్పల పడుతున్నా అని అనుకొస్తున్నాడు రైతన్న. మాకు పొలం బాయి పైన ఉన్నది, పొలం కింద ఉన్నది కాబట్టి నీళ్ళు తీసుకొచ్చి బాయిలలో నింపుకొని మోటార్ ద్వారా వాళ్ళకి లిఫ్టింగ్ చేస్తాను. ఒక ట్యాంకర్కి ఒక 1000 రూపాయలు, రోజుకు ఒక 4 ట్యాంకర్లు 5 ట్యాంకర్లు నీళ్ళు పోసి మేము పొలాన్ని కాపాడుకుంటున్నాం. ఆగనట 1000 రూపాయలకు ట్యాంకర్ లెక్కన నీళ్లు తెచ్చుకుంటుండట. ఇట్లా దినం 4-5 ట్యాంకర్ల నీళ్లు తెచ్చి పంటకు పెట్టి పంటను కాపాడుకునేటి ఈగ్రం చేసుకుంటుండట గీ రైతన్న. ఇక సర్కారే ఎట్లనన్నా చేసి కాలువల నీళ్లు ఇడిచాలే, దేశానికి బుక్కెడు బువ్వ పెట్టే రైతు బతుకు ఆగం కాకుండా చూడాలే అని ఒక తీరుగా ఏడుకుంటుండు. చూడాలే మరి గీ ముచ్చట చూసినాకనన్నా కాలువల నీళ్లు ఇడిస్తారో లేదో అనేటిదిగా. మన దేశం ఆర్మీ సైనికులంటే బార్డర్ల నిలబడి దేశాన్ని కాపాడతారు. ఎక్కడి నుంచి ఎవడొస్తాడు అని కంటి మీద కునుకు లేకుండా తుపాకులు పట్టుకొని కాపలాగా వస్తుంటారు. కానీ తుపాకులు బుల్లెట్లు వాడకుండానే ఓ పిల్లగాని ప్రాణం కాపాడిర్రు. సైనికులు తుపాకులు వాడకుండా పిల్లగాని ప్రాణం ఎట్లా కాపాడిర్రు అని అంటారా? అయితే గి ముచ్చట చూడు, మీకే ఎరకైతుంది. అబ్బో పిల్లగాడు పెద్ద శీతువే ఉన్నట్లున్నాడు, శంగ ఎగురుతుండు అని అనుకుంటుర్రా? కానీ పిల్లగాని కతింటే అయ్యో అంటారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం బారాముళ్ళల్లా దాగర్ పరివార్ అనే బళ్ళే 4వ తరగతి చదువుతున్న గీ తమ్ముని పేరు మాలిక్ బుర్హాన్. పాల పండసొంటి గీ పిల్లగానికి గదేదో గుండెకు ఓ పొక్కవడి చాలా తక్లీబైందట. గీ పిల్లగానోళ్ళ నాయన పెయింటింగ్ పని చేస్తాడట. అట్లా ఆయన శాతనైన కాడికి పిల్లగాని దావఖానాల పొంటి తిప్పిండట. అట్లా
అట్లయినా కూడా కొంచెం కూడా తక్కువ కాలేదట. ఆఖరికి పైసలు అయిపోయి ఏం చేయాలో తెలియక ఎట్లయితే అట్లనే అయ్యిందని ఇడిచిపెట్టి మందులతోని పొద్దెల్ల తీస్తుర్రట. మరి ఏ దేవుడు కరుణించిండో, తమ్ముని బాధ చూసి ఏ దేవునికి గుండె కరిగిందో ఏమో గాని పిల్లగాడు చదువుతున్న బడిని చందాలిచ్చి నడిపే ఓ ఆఫీసర్కు గీ తమ్ముని బాధ తెలిసింది. గదే ముచ్చట్ని ఇండియన్ ఆర్మీకి ఎరక చేసిండు. అట్లా పిల్లగాని గోస తెలుసుకున్న మన ఆర్మీ జవాన్లు ఎమ్మటే తలో ఇంత పైకం జమ చేసి పిల్లగాన్ని ఢిల్లీకి రప్పించిర్రట. ఇగాడ గుండెకు ఆపరేషన్ చేపిచ్చిర్రు. అట్లా అంత మంచిగైనాక ఎప్పట్లెక్కనే తోటోళ్లతోని కలిసి మళ్ళా ఎప్పట్లెక్కనే బళ్ళకు పోయి ఆడుకుంటుండు. మంచి ముచ్చటే కదా. ఆపదలున్న పసిపిల్లగాని ప్రాణాలను కాపాడిర్రంటే ఆర్మీ జవాన్లను తారీఫ్ చేయాల్సిందే కదా. సైనికులు దేశం సరిహద్దులుండుకుంటా పబ్లిక్ ప్రాణాలను కాపాడుడే కాదు, ఇసొంటి ఆపత్తులున్నోళ్ళను కూడా ఆదుకుంటుర్రు అని అనుకుంటుర్రు ఇప్పుడు గీ ముచ్చట ఎరికైన పబ్లిక్.